न तत्स्वभासं दृश्यत्वात् न तत्स्वभासं దృశ్యత్వాత్ తత్ ఆ చిత్తము దృశ్యత్వాత్ దృశ్యము స్వభాసం తనంతట తాను ప్రకాశించున్నది నా కాదు. ఆ చిత్తము దృశ్యము తనంతట తాను ప్రకాశించున్నది కాదు, అది శుద్ధ చైతన్యం వల్ల ప్రకాశించును. ఆ చిత్తము దృశ్యము తనంతట తాను ప్రకాశించున్నది కాదు, ఆ శుద్ధ చైతన్యం వలన ప్రకాశించును. 4.20 ఏక సమయే చోభయ నవధారణం. ఏక సమయే చోభయ నవధారణం. ఏక సమయే చ ఒకే కాలమున, ఉభయ నవధారణం విషయమును తన్ను గ్రహించుట అసంభవం. ఏకకాలమున అంటే ఒకే కాలమున ఉభయానవధారణం విషయమును తన్ను గ్రహించుట అసంభవం. ఒకే కాలమున విషయమును తన్ను గ్రహించుట అసంభవం. ఒక చిత్తవృత్తికి ఒకే సమయంలో రెండు విషయములు గ్రహించు సామర్థ్యం ఉండదు, అది అసంభవం. 4.21 చిత్తాంతర దృశ్యే బుద్ధి బుద్ధేరతి ప్రసంగ స్మృతి సంకరశ్చ. మళ్ళీ ఒకసారి, చిత్తాంతర దృశ్యే బుద్ధి బుద్ధేరతి ప్రసంగ స్మృతి సంకరస్య. చిత్తాంతర అన్య చిత్తములచే దృశ్యే గ్రాహ్యత్వమునందు బుద్ధి బుద్ధే ఆ చిత్తగ్రాహకమగు చిత్తమునకు అతి ప్రసంగ అనవస్థారూప దోషమును స్మృతి సంకరశ్చ స్మరణలకు పరస్పర అసౌకర్యమును కలుగును. చిత్తాంతర అన్య చిత్తముల చేత దృశ్యే గ్రాహ్యత్వమునందు బుద్ధి బుద్ధే ఆ చిత్తగ్రాహకమగు చిత్తమునకు అతి ప్రసంగ అనవస్థారూప దోషమును స్మృతి సంకరశ్చ స్మరణలకు పరస్పర అసౌకర్యము కలుగును. స్మృతి అంటే మెమరీ. అన్య చిత్తముల చేత గ్రాహ్యత్వమునందు ఆ చిత్తగ్రాహకమగు చిత్తమునకు అనవస్థారూపమగు దోషమును స్మరణలకు పరస్పర అసౌకర్యమును కలుగును. అనగా అన్య చిత్తముల చేత గ్రహింపబడుటచే ఏ చిత్తము ఏమి గ్రహించినదో చిత్తమునకు తెలియక తికమక ఏర్పడును. అందువలన చిత్తములకు అనవస్థారూప దోషం ఏర్పడుతుంది. స్మృతి అనగా జ్ఞాపక శక్తి నాశనం అయిపోతుంది. అందువలన ఏక స్మృతి నిశ్చయము కలుగదు. అన్య చిత్తముల చేత గ్రాహ్యత్వమునందు ఆ చిత్తగ్రాహకమగు చిత్తమునకు అనవస్థారూప దోషమును స్మరణలకు పరస్పర అసౌకర్యమును కలుగును. అనగా అన్య చిత్తముల చేత గ్రహింపబడుటచే ఏ చిత్తము ఏమి గ్రహించినదో చిత్తమునకు తెలియక తికమక ఏర్పడును. అందువలన చిత్తములకు అనవస్థారూప దోషమును ఏర్పడుతుంది. స్మృతి అనగా జ్ఞాపక శక్తి నాశనం అవుతుంది. అందువలన ఏక స్మృతి నిశ్చయము కలుగదు. 4.22 చితేర ప్రతి సంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధి సంవేదనం. చితేర ప్రతి సంక్రమాయాస్తదాకారాపత్తౌ స్వబుద్ధి సంవేదనం. అప్రతి సంక్రమాయా ఇంద్రియముల వలె విషయములందు ప్రచారము లేని చితేహే చేతనా పురుషునకు తత్ తాను ప్రతిబింబించిన ఆ చిత్తము యొక్క ఆకారము వంటి ఆ ఆకారమునకు ఆపత్తవు ప్రాప్తించిన అనంతరము తనకు విషయమగు బుద్ధి యొక్క సంవేదనం జ్ఞానము కలుగుతుంది. అప్రతి సంక్రమాయా ఇంద్రియముల వలె విషయముల యందు ప్రచారము లేని చితేహే చేతనా పురుషునకు తత్ తాను ప్రతిబింబించిన ఆ చిత్తము యొక్క ఆకారము వంటి ఆ ఆకారమునకు ఆపత్తవు ప్రాప్తించిన అనంతరము
స్వ తనకు విషయముగు బుద్ధి యొక్క సంవేదనం జ్ఞానము కలుగును. ఇంద్రియ విషయముల యందు పురుషుడు ప్రతిబింబించినప్పుడు ఆ చిత్తమునకు జ్ఞానం కలుగుతుంది. అనగా మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ మనస్సు పరమాత్మను ప్రతిబింబిస్తుంది. అనగా మనస్సు నిశ్చలమైనప్పుడు ఆ మనస్సు పరమాత్మను ప్రతిబింబిస్తుంది. నిర్మల జలమున ప్రతిబింబించు క్రియారహితుడైన చంద్రుడు ఆ నిర్మల జలము కదిలినప్పుడు ప్రతిబింబము కూడా కదులును. అప్పుడు నిశ్చలుడైన చంద్రుడు కూడా కదిలినట్లు అనిపించును. అదే విధముగా చిత్తమునందు ప్రతిబింబించు పరమాత్మ క్రియలు లేదా విషయముల కదలిక వలన నిశ్చలుడైన పరమాత్మ కూడా కదలినటుల అనిపించినను వాస్తవముగా ఆ పరమాత్మలో ఏ కదలిక ఉండదు. నిర్మల జలమున ప్రతిబింబించు క్రియారహితుడైన చంద్రుడు ఆ నిర్మల జలము కదిలినప్పుడు ప్రతిబింబము కూడా కదులును. అప్పుడు నిశ్చలుడైన చంద్రుడు కూడా కదిలినట్లు అనిపిస్తుంది. అదే విధముగా చిత్తమునందు ప్రతిబింబించు పరమాత్మ క్రియలు లేదా విషయముల కదలిక వలన నిశ్చలుడైన పరమాత్మ కూడా కదలినటుల అనిపించినను వాస్తవముగా ఆ పరమాత్మలో ఏ కదలిక ఉండదు. 4.23 ద్రష్టు దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. 4.23 ద్రష్టుం దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. ద్రష్టుం దృశ్యోపరక్తం చిత్తం సర్వార్థం. ద్రష్టు అంటే ద్రష్టయగు పురుషునితోనూ దృశ్యముగు విషయముతోనూ ఉపరక్తం సంబద్ధమగు చిత్తము సర్వార్థం సకల రూపములు కలది అగును. అనగా ద్రష్టయగు పురుషునితోనూ దృశ్యముగు విషయముతోనూ సంబంధము గల చిత్తము సకల రూపములు కలది అగును. 4.24 తదసంఖ్యే యువాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్య కారితాత్వ. తదసంఖ్యే యవాసనాభిశ్చిత్రమపి పరార్థం సంహత్య కారిత్వాత్. తద్ ఆ చిత్తము అసంఖ్యాకమైన వాసనలచే చిత్రమపి చిత్రించబడినను సంహత్య కారిత్వాత్ విషయేంద్రియ సంబంధము కలిగి పనిచేయుచుండును గాన పరార్థం పురుషునికి ప్రవర్తించును. తత్ ఆ చిత్తము అసంఖ్యాకమైన చిత్రమపి వాసనలచే చిత్రించబడినను సంహత్య కారిత్వాత్ విషయేంద్రియ సంబంధము కలిగి పనిచేయుచుండును గాన పరార్థం పురుషునికి ప్రవర్తించును. ఆ చిత్తము అసంఖ్యాకమైన వాసనలచే చిత్రించబడినను విషయేంద్రియ సంబంధము కలిగి పనిచేయుచుండును గాన పురుషుని కొరకే ప్రవర్తిస్తుంది. ఆ చిత్తము అసంఖ్యాకమైన వాసనలచే చిత్రించబడినను అసంఖ్యాకమైన వాసనలచే చిత్రించబడినను విషయేంద్రియ సంబంధము కలిగి పనిచేయుచుండును గాన పురుషుని కొరకే ప్రవర్తించును. 4.25 విశేష దర్శన ఆత్మభావ భావన వినివృత్తి. విశేష దర్శన ఆత్మభావన భావభావన వినివృత్తి. విశేష దర్శన చిత్తము కన్నా శుద్ధ చిత్తము వేరైనది అను భేదము ఆత్మయందు చూచువానికి ఆత్మభావ భావన వినివృత్తి. ఆత్మభావ భావన వినివృత్తి ఆత్మసత్తా విషయముగు విచారము యొక్క నివారణ కలుగుతుంది.
విశేష దర్శిన చిత్తము కన్నా శుద్ధ చిత్తము వేరైనది అను భేదము ఆత్మయందు చూచువానికి ఆత్మభావ భావన వినివృత్తి ఆత్మసత్తా విషయకమగు విచారము యొక్క నివారణ కలుగుతుంది. విచారం యొక్క నివారణ కలుగుతుంది అనగా చిత్తము కన్నా శుద్ధ చిత్తము వేరైనది, చిత్తము కన్నా శుద్ధ చిత్తము వేరైనది అను భేదము ఆత్మయందు చూచువానికి ఆత్మసత్తా విషయకమగు విచారం యొక్క నివారణ కలుగుతుంది. అనగా తను వేరు ఆత్మ వేరు అనే భావం పోతుంది. చిత్తము కన్నా శుద్ధ చిత్తము వేరైనది అను భేదము ఆత్మయందు చూచువానికి ఆత్మసత్తా విషయకమగు విచారము యొక్క నివారణ కలుగుతుంది. అనగా తను వేరు ఆత్మ వేరు అనే భావం పోతుంది. 4.26 తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. తదా వివేక జ్ఞానము ఉద్భవించు ఆ సమయమున చిత్తం వివేకవంతుని చిత్తం వివేక నిమ్నం వివేకము అను నిమ్న అంటే కింద మార్గ ప్రవృత్తి అయి కైవల్య ప్రాగ్భారం మోక్ష పర్యంతగామి అగును. వివేక జ్ఞానము ఉద్భవించు ఆ సమయమున వివేకవంతుని చిత్తం వివేకము అను నిమ్న మార్గ ప్రవృత్తి అయి నిమ్న మార్గ ప్రవృత్తి అంటే క్రింద మార్గ ప్రవృత్తి అయి మోక్ష పర్యంతగామి అగును. 4.27 తచ్చిద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః. తచ్చిద్రేషు ప్రత్యయాంతరాని సంస్కారేభ్యః పూర్వపు బహిర్ముఖ అవస్థలోని సంస్కారముల వలన తచ్చిద్రేషు ఆ వివేకనిష్టమగు చిత్తము యొక్క అవివేక రూపములగు అవకాశముల యందు ప్రత్యయాంతరాణి ఇతర జ్ఞానములు ఉత్పన్నములు అగును. సంస్కారేభ్యః పూర్వపు బహిర్ముఖావస్థలోని సంస్కారముల వలన తచ్చిద్రేషు ఆ వివేకనిష్టమగు చిత్తము యొక్క అవివేక రూపములగు అవకాశముల యందు ప్రత్యయాంతరాణి ఇతర జ్ఞానములు ఉత్పన్నములు అవును. పూర్వపు బహిర్ముఖావస్థలోని సంస్కారముల వలన ఆ వివేకనిష్టమగు చిత్తము యొక్క అవివేక రూపములకు అవకాశముల యందు ఇతర జ్ఞానములు ఉత్పన్నములు అగును. పూర్వపు బహిర్ముఖావస్థలోని సంస్కారముల వలన ఆ వివేకనిష్టమగు చిత్తము యొక్క అవివేక రూపములకు అవకాశముల యందు ఇతర జ్ఞానములు ఉత్పన్నములు అగును. పూర్వపు బహిర్ముఖ అవస్థలోని సంస్కారముల వలన ఆ వివేకనిష్టమగు చిత్తము యొక్క అవివేక రూపములకు అవకాశముల యందు ఇతర జ్ఞానములు ఉత్పన్నములు అగును. 4.28 హానమేషాం క్లేశవదుక్తం. హానమేషాం క్లేశవదుక్తం. ఏషాం ఈ సంస్కారములకు హానం నాశము క్లేశవదుక్తం అవిద్యాది క్లేశములు అని చెప్పబడినది. ఈ సంస్కారములు అవిద్యాది క్లేశములు మాదిరిగా నాశము ఎట్లా చేయవలేనో చెప్పబడినది. కేవలము వివేక జ్ఞానోదయముచే సంతృప్తి చెందకూడదు సాధకుడు. అసంప్రజ్ఞాత సమాధి పర్యంతము సాధన చేయవలేను. సాధకుడు అసంప్రజ్ఞాత సమాధి పర్యంతము సాధన చేయవలసిందే. ఈ సంస్కారములు అవిద్యాది క్లేశములు మాదిరిగా నాశము ఎట్లా చేయవలేనో చెప్పబడినది. కేవలము వివేక జ్ఞానోదయముతో సంతృప్తి చెందకూడదు సాధకుడు. సాధకుడు అసంప్రజ్ఞాతి సమాధి పర్యంతము సాధన చేయవలెను. 4.29 ప్రసంఖ్యానే ప్యకుసీదస్య సర్వదా వివేక ఖ్యాతేర్ధర్మ మేఘ సమాధి. ప్రసంఖ్యానేప్యకుసీదస్య సర్వదా వివేక ఖ్యాతేర్ధర్మ మేఘ సమాధి. ప్రసంఖ్యానే అపి సంప్రజ్ఞాత జ్ఞానమందు సహితము
అకుశీదస్య లాభమును అపేక్షించని వానికి సర్వదా నిరంతరముగా వివేక ఖ్యాతే వివేక జ్ఞానము ఉండును. ధర్మ మేఘ సమాధి ధర్మ మేఘము అనుడి సమాధి అబ్బును. ధర్మ మేఘము అనుడి సమాధి అబ్బును. సంప్రజ్ఞాత సమాధి యందు సైతము లాభమును అపేక్షించని సాధకునికి నిరంతరముగా వివేక జ్ఞానం ఉండును. ధర్మమేఘము అనుడి సమాధి అబ్బును. బ్రహ్మానందమును వర్షించును కాన దానిని ధర్మమేఘ సమాధి అందురు. సంప్రజ్ఞాత సమాధి అందు సైతము లాభమును అపేక్షించని సాధకునికి నిరంతరముగా వివేక జ్ఞానము ఉండును. ధర్మమేఘము అనుడి సమాధి అబ్బును. బ్రహ్మానందమును వర్షించును గాన దానిని ధర్మమేఘ సమాధి అందురు. 4.30 తత క్లేశకర్మ నివృత్తి. తతః క్లేశకర్మ నివృత్తి. తతః ధర్మమేఘ సమాధి వలన క్లేశకర్మ నివృత్తి సాధకునికి క్లేశకర్మ నివృత్తి జరుగును. తతః ధర్మమేఘ సమాధి వలన క్లేశకర్మ నివృత్తి సాధకునికి క్లేశకర్మ నివృత్తి జరుగుతుంది. అనగా ధర్మమేఘ సమాధి వలన సాధకునికి క్లేశకర్మ నివృత్తి జరుగును. అనగా ధర్మమేఘ సమాధి వలన సాధకునికి క్లేశకర్మ నివృత్తి జరుగును. 4.31 తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంచ జ్ఞేయమల్పం. తదా సర్వావరణమలాపేతస్య జ్ఞానస్యానంచ జ్ఞేయమల్పం. తదా ధర్మమేఘ సమాధి అభ్యన కాలమున సర్వావరణమలాపేతస్య సకల చిత్త నిష్ఠ సత్వ గుణమును కప్పివేయు క్లేశ కర్మ రూపములకు ఆచ్ఛాదనముల నుండి తొలగిన తదా ధర్మమేఘాది సమాధి అబ్బిన కాలమున సర్వావరణమలాపేతస్య సకల చిత్త నిష్ఠ సత్వగుణమును కప్పివేయు క్లేశకర్మ రూపములకు ఆచ్ఛాదనముల నుండి తొలగిన జ్ఞానస్యానంచ జ్ఞానమునకు పరిమితి లేకుండటం వలన జ్ఞానస్యానంచ జ్ఞానమునకు పరిమితి లేకుండటం వలన జ్ఞేయమల్పం తెలుసుకోవలసింది అల్పం అగును. జ్ఞేయమల్పం తెలుసుకోవలసింది అల్పమగును. అనగా ధర్మమేఘ సమాధి అభ్యన కాలమున సకల చిత్త నిష్ఠ సత్వ గుణమును కప్పివేయు క్లేశ కర్మ రూపములకు ఆచ్ఛాదనముల నుండి తొలగిన జ్ఞానమునకు పరిమితి లేకుండట వలన తెలుసుకోవలసింది అల్పము అగును. ధర్మమేఘ సమాధి అబ్బిన కాలమున సకల చిత్త నిష్ఠ సత్వ గుణమును కప్పివేయు క్లేశ కర్మ రూపములకు ఆచ్ఛాదనముల నుండి తొలగిన జ్ఞానమునకు పరిమితి లేకుండట వలన తెలుసుకోవలసినది అల్పము అగును. 4.32 తత కృతార్థానాం పరిణామక్రమ సమాప్తి గుణానాం. తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తే గుణానాం. అనగా తతః ధర్మమేఘ సమాధి ఉదయించుట వలన కృతార్థానాం సమాప్త కర్తవ్యములకు గుణములకు పరిణామక్రమ సమాప్తి కలుగును. పరిణామక్రమ సమాప్తి అంటే పరిణామక్రమ సమాప్తి కలుగుతుంది. అనగా ధర్మమేఘ సమాధి ఉదయించుట వలన సమాప్త కర్తవ్యములకు గుణములకు పరిణామక్రమ సమాప్తి కలుగును. ధర్మమేఘ సమాధి ఉదయించుట వలన సమాప్త కర్తవ్యములకు గుణములకు పరిణామక్రమ సమాప్తి కలుగును. 4.33 క్షణ ప్రతియోగి పరిణామ పరాంత నిర్గాహ్య క్రమ. క్షణ ప్రతియోగి పరిణామ పరాంత నిర్గ్రాహ్య క్రమ. క్షణ ప్రతియోగి క్షణములకు సంబంధించినది. క్షణ అంటే క్షణములకు సంబంధించినది. పరిణామము యొక్క అపరాంత ముగింపు చేత నిర్గ్రాహ్యం కొరదగినది. నిర్గ్రాహ్యం
తెలుసుకొనదగినది క్రమ పరిణామక్రమం అంటారు. కణములకు సంబంధించినది పరిణామము యొక్క ముగింపు చేత తెలుసుకొనదగినది దానిని పరిణామక్రమము అంటారు. క్షణములకు సంబంధించినది పరిణామము యొక్క ముగింపు చేత తెలుసుకొనదగినది దానిని పరిణామక్రమము అంటారు. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితి శక్తి రీతి. 4.34 పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితి శక్తి రీతి. పురుషార్థ శూన్యానాం పురుషార్థరహితములైన గుణానాం గుణములకు ప్రతి ప్రసవ స్వ కారణమున లయము మూలము వలన ప్రధానమున లయమనున్నది కైవల్యము స్వరూప తన శుద్ధ రూపమునందు ప్రతిష్ఠ ఉనికి అను చితి శక్తి రీతి ఇవా చితి శక్తి రీతివా చేతనాశక్తి కైవల్యం ఇది కైవల్యం యోగశాస్త్రం ముగిసెను. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితి శక్తి రీతి. పురుషార్థం శూన్యానాం పురుషార్థరహితములైన గుణానాం గుణములకు ప్రతిప్రసవ స్వ కారణమున లయము మూలము వలన ప్రధానమున లయమనున్నది కైవల్యము స్వరూప తన శుద్ధ రూపమునందు ప్రతిష్ఠ ఉనికి అను చితి శక్తి రీతి వా చితి శక్తి రీతి వా చేతనాశక్తి కైవల్యం ఇది కైవల్యం. పురుషార్థమును సంపాదించి వాటిని రహితం చేయవలెను. అందుకు సహాయకములైన గుణములను వాటి కారణమున లయం చేయవలెను. తదుపరి ప్రధానమున లయము చేయవలెను. అదే కైవల్యము అనగా వ్యుత్థాన సంస్కారములు, సమాధి సంస్కారములు, నిరోధ సంస్కారములు ఇవి అన్నీ కూడాను స్వకారణముగు మనస్సున లయము చేయవలెను. మనస్సునకు స్వకారణముగు అహంకారమైన మనస్సు లయము చేయవలెను. అహంకారమునకు స్వకారణమగు బుద్ధియందు అహంకారము లయం చేయవలెను. బుద్ధికి స్వకారణమగు ప్రధానమునందు బుద్ధిని లయము చేయవలెను. అది ఏ కైవల్యము తన శుద్ధ రూపమునందు ఉనికి అను చేతనాశక్తి రూపుడుగా ఉండుటయే కైవల్యం. పురుషార్థమును సంపాదించి వాటిని రహితము చేయవలెను. అందుకు సహాయకములైన గుణములను వాటి కారణమున లయము చేయవలెను. తదుపరి ప్రధానమున లయము చేయవలెను. అదే కైవల్యము అనగా వ్యుత్థాన సంస్కారములు, సమాధి సంస్కారములు, నిరోధ సంస్కారములు ఇవి అన్నీ స్వకారణముగు మనస్సున లయము చేయవలెను. మనస్సునకు స్వకారణముగు అహంకారమున మనస్సు లయము చేయవలెను. మనస్సునకు స్వకారణముగు అహంకారమున మనస్సు లయము చేయవలెను. అహంకారమునకు స్వకారణముగు బుద్ధియందు అహంకారము లయము చేయవలెను. అహంకారమునకు స్వకారణముగు బుద్ధియందు అహంకారము లయము చేయవలెను. బుద్ధికి స్వకారణముగు ప్రధానమునందు బుద్ధిని లయము చేయవలెను. అది ఏ కైవల్యము తన శుద్ధ రూపనందు ఉనికి అను చేతనా శక్తి రూపుడుగా ఉండుటయే కైవల్యం. యోగశాస్త్రం ముగిసింది. ఓం తత్సత్ ఇది పాతంజలి యోగ సూత్రములు సమాప్తం. బాగా సాధన చేసేవాడు. ఆయన కనపడరు పైకి. మేము గుడికి వెళ్ళేవాళ్ళం, ఆయన గుడిలో బయట కూర్చొని చేసినాం. ఇదేంటంటే పూర్వజన్మ సంస్కారం. ఇట్ ఈజ్ ఆల్ ఇన్కార్నేషన్. ఇన్కార్నేషన్స్ అంటే జన్మ. ఎలా అంటే ఇది సంస్కారాలు. ఒక బుక్ చదువుతున్నాం అనుకోండి, కొంత చదివాక అది వడత పెట్టి పక్కన పెడతాం. పనులు ఉంటాయి, మా వంట పనులు ఎలా చేసుకుని మళ్ళీ తర్వాత ఎక్కడైతే మడత పెట్టామో అక్కడి నుంచే చదవటం మొదలెడతాం. అట్లాగే ఈ జన్మలన్నీ ప్రతి జన్మలోనూ భక్తి వ్యవహారం అలా వస్తూ ఉంటుంది. ఎవరికున్న జ్ఞానాన్ని బట్టి పూర్వజన్మ సుకృతాలు. దిస్ ఈజ్ నాట్ ఏ వన్ బర్త్. ఈ బర్త్ కాదు, లక్షల జన్మలు అయిపోయాయి మనం.
అన్ని జన్మలు ఎత్తుకుని చివరికి ఈ రోజు క్రియాయోగులుగా ఇక్కడ ఈ రోజు క్రియాయోగులు అయ్యామంటే భగవంతుడి దయ వల్ల, గురువు దయ వల్ల, ఇది పూర్వజన్మ సుకృతం. అది ఆయన బ్లెస్సింగ్స్ వల్ల అయ్యామన్నమాట. ఎప్పుడు గురువు గురువు అని కొంతమంది కూడా ఉండాలి, విల్ పవర్ ఉండాలి కదా. విల్ పవర్ కూడా భగవంతుడే ఇచ్చేది. ఒక వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస, వీళ్ళందరినీ నేను ఇదిగా తీసుకునేదన్నమాట. వాళ్ళంతా భగవంతుడిని చూసాము. ఉంది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ గాడ్ని చూడటం కష్టం కదా. ఈ సృష్టి నేల పరమాత్మను వీళ్ళు ఎలా చూశారు, ఏమిటి ఆయన చూస్తే ఎక్కడ ఏమీ దొరికేవి కాదు అసలు. సరే దండం పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉండేది. బట్ నా చిన్నతనాన్ని నా 3 ఏళ్ళ నుంచే ధ్యానం చేస్తున్నాను. నాన్నగారు మంచి ఫిలాసఫర్లు, మా అత్తయ్య గారు కూడా అనుసూయమ్మ గారిని కలిసిలో ఆవిడ రాముని దర్శనం పెట్టినారు. నేను స్కూల్ నుంచి వచ్చి ఒక్కొక్కప్పుడు ఆ గదిలో గడిపేశాను. ఇల్లంతా దేదీప్యమానంగా వెళ్ళిపోతుంది. చాలా ఆనందం వేసేది. మా అత్తయ్య గారు మమ్మల్ని చాలా ప్రేమగా చూసేది. అంటే ఆవిడకి భర్తలు లేదు, నాన్నగారే ఆవిడ చూస్తూ 3-4 గదులు, 5-6 గదులు పెద్ద ఇల్లు, అందులో కొన్ని 3 గదులు ఆవిడ చేశారు. ఆవిడ చక్కగా రోజు పురాణ శ్రవణం అది చేసేవారు. ఆ కైకలూరులో 50 మంది 100 మంది వచ్చి రోజు 3 గంటలు వెళ్ళారు. ఆవిడ చదివింది 2వ క్లాస్ కూడా కాదు. అలా ఆవిడ రోజు రామాయణం, మహాభారతం ఇవన్నీ చదివేవారు. వాళ్ళంతా శ్రద్ధగా ఉంటుండే. కానీ మా అత్తయ్య గారు కూడా గురువు దగ్గరికి వెళ్ళడం గురించి ఆవిడకి మా అత్తయ్య వెనకాల నేను సత్యనకాయ అన్నమాట. నేను విన్నాను. ఇలా ఆవిడ ఏదో సోహం టెక్నిక్ చెప్తాను. నాకు అప్పుడు అర్థం కాలేదు. అత్తయ్య గారు చేసేది, మీ మేనత్త గారు, మా మేనత్త గారు ఆవిడ చేస్తూ ఆవిడ రామ దర్శనం పొంది. కానీ అది నా మైండ్లో ఉండిపోయింది. అత్తయ్య నాకు చెప్పని నేను ఎప్పుడూ అడగలేకపోయాను. ఆవిడ కూడా ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు అన్నీ చెప్పలేరు. ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ బోల్డంతమంది ఉండొచ్చు. క్రియాయోగం గురించి ఈయన చెప్పినట్టుగా ఎవరు చెప్పలేరు. ఇంత బాగా చెప్పి గురువు దయ నాకు నిన్న పట్టిగా లభించడం నా అదృష్టం. ఎందుకంటే ఈయన ఎన్సైక్లోపీడియా వాళ్ళు అన్నీ చక్కగా క్షుణ్ణంగా తెలుసుకునేవారు. అందుకని మేము అనుకోకుండా ఈ యోగాలో చేరడం జరిగింది. యోగా లెసన్స్ వస్తాయి అన్ని ఇంగ్లీష్లో. అందువల్ల అంత పెద్ద ఇంగ్లీష్ నాకు రాదు. అందుకని ఈయన అనేవారు అన్నమాట. ఈయన ధ్యానం చేసుకునేవారు అనుకుంటాను. నేను ఇక్కడ పిల్లలు పెట్టుకుంటున్నా అస్సాంలో ఉంటుంది. అప్పుడు ఒకసారి నేను పెట్టి ఏదో మాట మీద భగవంతుని చూడొచ్చు. ఎలా చూపిస్తారా మీరు? చూపిస్తాను మీకు అయితే చూపించండి అంటే ఆయన నాకు జస్ట్ టెక్నిక్ చెప్పారు. ఆ టెక్నిక్ చెప్పంగానే నేను చేశాను. అది చేయంగానే నిజంగా నాకు అప్పుడు 38 or 35 years. అసలు దీనికోసమే నేను పుట్టానా అనిపించింది అనమాట. ఆనాడు నేను నా ఆత్మసూర్యుడిని చూశాను. మీరు భర్తగా చూస్తారా, గురువుగా చూస్తారా? భర్త నేను ఆయన యోగంలో ఉన్నప్పుడు భర్తగా చూస్తాను. బయటకు వచ్చేసాక ఏమో అన్నట్టుగా కూడా ఉంటాను. యోగంలో ఉన్నప్పుడు గురువుగాను, మామూలుగా ఆ టైంలో బాగా హయ్యర్ పవర్ ఉంటుంది. అంత హయ్యర్ పవర్ అన్నమాట. ఆ టైంలో అసలు ఎవరైనా టచ్ చేస్తే పడిపోతారు. షాకు ఎందుకంటే ఇన్ఫైనైట్ పవర్ అది వచ్చేస్తుంది. 2-3 సార్లు అలా జరిగింది కూడా. బాంబే అవన్నీ కొన్ని చోట్లకి వెళ్తే ప్రోగ్రామ్కి పక్కమ్మాయి అలా కాదమ్మా ఇలా అనగానే కాస్త పడిపోయింది. అసలు అంతా పరిగెత్తి వచ్చి ఏం పర్వాలేదు అమ్మాయి 5 నిమిషాల తర్వాత వస్తుంది. సరే ఆ తర్వాత మొత్తం అక్కడికి వచ్చిన వాళ్ళంతా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. సరే ఇలా చిన్న ఒక 30 ఏళ్ళ బట్టి ఇలా చెప్పుకుంటూనే వస్తున్నాం అన్నమాట. ఒక గ్రూపులు ఏర్పడిపోతూ ఉంటాయి మరి. కానీ అవి కొందరికి స్వామీజీకి ఇష్టం ఉండేది కాదు. ఏంటి వీళ్ళ అది సంసారం చేసుకునేవాళ్ళు, వీళ్ళకి ఇంకా గ్రూప్ ఏంటి, వాళ్ళు స్వామీజీ మాటలు వింటానికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన స్పీచ్ నా దగ్గర ఉండిపోయేవాడు. అలాగే ఆయన కూడా అంతే. ఈ లోపల ఎవరో కబుర్లు చేసేవారు అక్కడ. గురువు గారి స్వామీజీ ప్రసంగం జరుగుతుంది. అసలు టైమే తెలిసేది కాదన్నమాట. అంత ఇదిగా జీవితం ఎట్లా వెళ్ళిపోయిందో చాలా.
కానీ భగవంతుని పొందాననే ఆనందం వచ్చింది నాకు. అది ఈ జన్మలో అది. మా ఉద్యోగం ఎట్లా ఉండేదంటే పొద్దున 8-9 వెళ్ళిపోయేవాడిని, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 7-8 అయిపోయేది, ఢిల్లీలో ఉన్నప్పుడు ముఖ్యంగా. అందువల్ల అది ఇంట్లో ఏం సాధన చేస్తుందో తెలిసేది కాదు, కానీ చాలా తీవ్రంగా చేస్తుండేది. మేము లేనప్పుడు తీవ్రంగా ధ్యానం చేస్తూ ఉండేది. అది మేము చూసి ఇట్లా అనుభూతి పొందుతున్నాను అంటేను నేను అనుకునేవాడిని, ఇది ఎప్పుడు ధ్యానం చేస్తుందా అనుకునేవాడిని. అంటే ఏంటంటే పైకి చెప్పదు కానీ లోపల బాగా ధ్యానం చేసేది, చాలా బాగా చేసేది ధ్యానం. అందువల్ల మంచి రిజల్ట్స్ వచ్చేది. ఈ విషయం ఎప్పుడన్నా డైరెక్ట్గా చెప్పారా? అంటే చిన్న విషయం, ఆయన టెక్నిక్ చెప్పి వెళ్ళిపోయేవారు నాకు. అది నేను చేసాను కానీ ఒక 15 daysలో దాని రిజల్ట్స్ వచ్చేసేది నాకు. అయితే ఆ రిజల్ట్స్ నేను చెప్తే ఆయన ఇంకా ఆ రిజల్ట్స్ రాలా, అందుకే ఆ తర్వాత ఆయనకు వచ్చేది. అందువల్ల మనసులో ఆయనకి తెలుసు అన్నమాట, అమ్మో ఇది చికెన్ బాబాయ్. వైరాగ్యం అంటే యాక్చువల్గా ఈ సంసారాన్ని వదిలిపెట్టి ధ్యానం చేయమని అర్థం కాదు. వైరాగ్యం వైవిధ్యమైనటువంటి రాగ్యం అంటే వైవిధ్యమైనటువంటి మోహం అంటే యునిక్ అటాచ్మెంట్. ఇప్పుడు అది ఆడవాళ్ళకి ఆ వైవిధ్యమైనటువంటి రాగ్యం అలవాటు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళు ఒక పక్క పని చేసుకుంటుండేవాళ్ళు, ఆ పిల్ల కింద పడుకొని అది పొలుతున్నప్పుడు ఏమంటారు నేల మీద క్రాలింగ్ అది చేస్తున్నప్పుడు దాని ముందు ఒక టాయ్, ఒక కిలోనా అంటే బొమ్మ ఏదైనా పడేసి అది టక్ టక్ అని కొడుతుంటే ఇది పని చేసుకుంటూ ఉండేది. అది టక్ టక్ ఎప్పుడైతే అయిపోయిందో అమ్మో పిల్ల ఏం చేస్తుందో పరిగెత్తుకు వచ్చేది. ఈ విధంగా మల్టీ టాస్కింగ్ అనేది ఆడవాళ్ళకి మొట్టమొదటి నుంచి అలవాటే, కానీ మగవాళ్ళకి అంత మల్టీ టాస్కింగ్ మొట్టమొదటి నుంచి అలవాటు లేదు. అందువల్ల దాని మెలకువలు నాకు చెప్పడానికి టైం లేదు. నా మెలకువలు మధ్య మధ్య చెప్తున్నవాడిని, నేను ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఇట్లా చేస్తే ఇట్లా వస్తుందని నేను చెప్తున్నవాడిని. మరి అది గ్రహించి చేసేది బాగా చేసేది, మొత్తానికి చాలా బాగా చేసేది. నాకు సేమ్ ధ్యానం చేసేసి వచ్చాను. జస్ట్ ఇంకా ఆమూర్లలో ఉంటూ ఉంటాను ధ్యానం చేసాక. ఆయన ఒక స్మాల్ అంటే ఇప్పుడు సిద్ధులు సిద్ధ పురుషులు కదా, అందుకని చిన్న పరసంగా వచ్చారు. నేను వచ్చి ఇలా వచ్చేసి ఒక వెలుగు ఇలా వచ్చేసింది అన్నమాట. నేను చదువుకున్నది కొంచెం తక్కువ కనుక అందువల్ల మాకు ఈ ఆత్మతత్వం అంత తొందరగా భగవంతుడు అనేవాడు గోడల్లో వచ్చేస్తాడు. కష్టం కదా ఇదంతా, సిమెంట్ గోడలు ఇవన్నీ. అయినా సరే గాడు తలుచుకుంటే ఏమని ఇది దిస్ ఈజ్ ఆల్ నథింగ్. అది ఆయన నెమ్మదిగా అందులోంచి వచ్చేసి అసలు మా ఇంట్లో తులసమ్మ దగ్గర ఓంకారం రాశాము, అక్కడ ఓంకారం వెలిసింది. మీరు చూస్తే మీకు చూపెట్టేనా? చూపించలా. అది అలా రౌండ్గా ఓం తిరుగుతూ ఉంటుంది, యాస్ట్రల్ ఓం ఎప్పుడు. అలాగే మా ఇంట్లో ప్రతి వస్తువు ఓం అని ఇంకోటి కూడా ఉంది, దాని చుట్టూరా తిరుగుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి, అలా వస్తున్నాయి. ఇప్పుడు దీనికి మా మిసెస్కి అంటే మా శ్రీమతికి ఆ మహావతార్ బాబాజీ దర్శనం అయిన తర్వాత అప్పుడు నాకు భగవద్గీత శ్లోకం అనేటువంటిది కన్ఫర్మ్ అయింది. భగవద్గీతలో శ్లోకంలో నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయం చాపో నచ శోషయతి మారుత అని ఒక శ్లోకం ఉండేది. అంటే దాన్ని నయనం ఏ శస్త్రము దాన్ని ఛేదించలేదని, నయనం దహతి పావక అంటే నా అగ్ని, ఏ అగ్ని కూడాను, అగ్ని 3 రకాలు కదా, అగ్ని ఏమో భూమి మీదేమో అగ్ని అంటాము, పైనేమో సూర్యుడు అంటాం, మధ్యలో ఉన్నటువంటి అగ్నినేమో సవితు అంటాం. అందుకని ఓం తత్ సవితురేణ్యం అని చెప్పేసి అనుకుంటాం మనం.
నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అంటే ఏ అగ్ని కూడాను దాన్ని తగలబెట్టలేదు, బాణం చేయలేదు. నా నయన నచైనం క్లేదయం త్యాపో, ఆపో అంటే ఆపహ అంటే నీరు, ఆ ఏది కూడాను దాన్ని తడపలేదు. నచ్చ శోషయతి మారుత, ఏది వాయువు కూడా దాన్ని శోషించలేదు అని చెప్పేసి అది ఏమిటా అని చెప్పేసి అప్పుడు నాకు బ్రహ్మాండంగా అవగతమైంది. ఈ బాబాజీ దర్శనం అయింది. దీనికి కూడా దర్శనం అయిన తర్వాత ఓ ఇది అబద్ధం కాదు, ఇది నిజమే, భ్రమ కాదు ఇది అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. చాలా ఆనందం ఏర్పడిపోయింది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఈ కోసం భగవంతుడు నా కోసం వచ్చేసాడు అన్నట్టుగా అలా వచ్చేసి ఆయన ఉన్నట్టు నా చిన్న ఆయన పెద్ద ఆయన అయిపోయారు. పెద్దగా ఇది ఆ కళ్ళు సూర్యచంద్రులు చుట్టూరా గ్లిట్టరింగ్ షైనింగ్, ఇల్లంతా దగదగ బ్రైట్నెస్ తో మెరిసిపోతున్నాడు ఆయన. చూసి నన్ను నవ్వుతున్నాడు నా వంక ఆయన. నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అందుకని ఆయనకి కింద పడి దండాలు, పైన పడి పైన పడి మీ ఎదుట ఈ పాట ఆడనా తెలుగు పాట పువ్వెల గంటల గణగణలో గోదావరి తరగసి గలగలలో పువ్వెల గంటల గణగణలో గోదావరి తరగల గలగలలో మావుల మోపుల తీగల పైన మసలే గాలుల గుసగుసలో మంచి ముత్యాల పేట మధురామృతాల తోట ఒక పాట పాడనా తెలుగు పాట. చాగయ్య క్షేత్రయ్య రామదాసులు, చాగయ్య క్షేత్రయ్య రామదాసులు తనివి తీర వినిపించినది నాడు నాడుల కదిలి హనుమంతు గారు పాటింటున్నారా? వాడవాడల సుబ్బలక్ష్మి గారు చక్కెర మాతల మోత చిక్కని తేనెల ఊట ఒక పాట పాడనా తెలుగు అమ్మాయిల పాట పాడుతుంది. ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ ఒళ్ళంతా వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ మెడలో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు గల్లు గల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగునాడు ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట పరవశమై నీ పరవశమై మీ ఎదుట ఈ పాట పాడనా తెలుగు పాట. నేను స్టేజ్ సింగర్, మెడ్రాస్ నుంచి ఆఫర్ వచ్చింది, కానీ నాకు సంసారం అంటే ఇష్టం, అందుకని మానేశాను.